సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్స్ మనం చూస్తున్నాము. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్స్ ఏంటి? అలౌబుల్ ఎక్స్పెండిచర్ 30 to 37. అందులో 30 to 36 స్పెసిఫిక్ అనుకుంటే 37 జనరల్ అనుకున్నాం. జనరల్ సంబంధించిన కండిషన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కనుక సెకండ్ పార్ట్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. సార్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసానంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడమ్మా. ఇక్కడ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో ఏ సెక్షన్స్ కవర్ అయినాయి అంటే చూడండి 37(2)B అన్నాడమ్మా. ఇటది 37(2)B. తర్వాత సెక్షన్ 40. ఓకే, తర్వాత సెక్షన్ 40 క్యాపిటల్ A. ఓకే, తర్వాత సెక్షన్ 43(B). అర్థమవుతుందా? సెక్షన్ 37(2)B, సెక్షన్ 40, సెక్షన్ 40 క్యాపిటల్ A, 43(B. ఈ సెక్షన్స్ లో మనకి స్పెసిఫిక్ గా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. సార్ ఈ సెక్షన్స్ పవర్ఫుల్లా, అలౌబుల్ ఎక్స్పెన్సెస్ పవర్ఫుల్లా? 30 to 37 సెక్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఏది పవర్ఫుల్? ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ పవర్ఫుల్ అమ్మా. ఎందుకు సార్ పవర్ఫుల్? ఒకవేళ 30 to 37 లో అలౌ చేయండి అని చెప్పిన వాటిని మళ్ళీ ఈ సెక్షన్స్ లో కనుక చెప్పాడు అనుకోమ్మా ఏమవుతుంది? ఇన్అడ్మిసిబుల్ అవుతుంది. అంటే యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం వస్తుంది, అంటే డిజాల్వ్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి 30 to 37 అనేది ఫస్ట్ టెస్ట్. అంటే ఏదైనా ఎక్స్పెండిచర్ ఎన్ని టెస్టులు పాస్ అవ్వాలి? 2. ఒకటేంటి? అలౌబుల్ ఎక్స్పెన్సెస్ 30 to 37 టెస్ట్ పాస్ అవ్వాలి. తర్వాత ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనే టెస్ట్ పాస్ అవ్వాలి. సో ఫస్ట్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా పాస్ అయితేనే మనకేమవుతుంది? ఎక్స్పెండిచర్ కింద ఎలా అవుతుంది. ఒకవేళ ఎక్కడ పాస్ అవ్వకపోయినా ఏమవుతుందమ్మా? డిజాల్వ్డ్. సో ఫస్ట్ టెస్ట్ డిజాల్వ్డ్ అనుకోమ్మా, మళ్ళీ సెకండ్ టెస్ట్ చూడాల్సిన అవసరం ఉందా? లేదు. సో అలౌబిలిటీ అనే టెస్ట్ పాస్ అవ్వకపోతే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనే సెకండ్ టెస్ట్ కి వెళ్ళే ఎలిజిబిలిటీ కూడా లేదా? ఓకేనా? రైట్. సో అలాంటి సెక్షన్స్ లో ఫస్ట్ సెక్షన్ ఏంటంటమ్మా 37(2)B. 37(2)B ఏమంటున్నాడమ్మా? అడ్వర్టైజ్మెంట్ ఇన్ పబ్లికేషన్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. సార్ నార్మల్ గా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కనుక మనం ఎంకరేజ్ కనుక అడ్వర్టైజ్మెంట్ చేసాం అనుకోమ్మా, అది అలౌబుల్ డిజలౌబుల్ అంటే కనుక నార్మల్ గా అలౌబుల్ ఎక్స్పెండిచర్ అనమాట. అది రెవెన్యూ నేచరే కదా. ఇప్పుడు 30 to 36 లో ఎక్కడ కవర్ అవ్వలేదు అడ్వర్టైజ్మెంట్ గురించి. అంటే ఎందులో కవర్ అవుతుంది? 37 లో కండిషన్స్ చెప్పండి. ఫస్ట్ వన్ 30 to 36 లో కవర్ అవ్వకూడదు. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? ఎక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరా? రెవెన్యూ ఎక్స్పెండిచర్. నార్మల్ గా మీరు అకౌంట్స్ లో దీన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో డిఫర్డ్ రెవెన్యూ అనే కాన్సెప్టే లేదు. అర్థమైందా? అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అర్థమైందా? రైట్. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు కాబట్టి 37 లో అలౌబుల్. ఇంకేం కండిషన్స్ ఉన్నాయి? పర్సనల్ నేచర్ కాదు, బిజినెస్ కే కదా మనం అడ్వర్టైజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో మన గుండంకులు ప్రమోట్ చేసుకోడు కదా. సో ఏం చేస్తాడు? లలిత జ్యువెలరీని ప్రమోట్ చేస్తాడు, అంతే కదమ్మా. సో కాబట్టి ఆయన హీరోగా నెక్స్ట్ వెళ్ళాలంటే కనుక ఈయన ముందు నుంచి పేరు నోటెడ్ అవ్వాలని చెప్పేసి ఆయన పబ్లిసైజ్ చేసుకుంటున్నాడా? అడ్వర్టైజ్ చేసుకుంటున్నాడా? లేదు కదమ్మా. సో అది పర్సనల్ నేచర్ లోకి వస్తుందా? రాదు. ఓన్లీ బిజినెస్ నేచర్ లోకే వస్తుంది, అంతే కదమ్మా. రైట్. సో కాబట్టి అది పర్సనల్ నేచర్ అయి ఉండకూడదు అన్నారు. ఇంకా ఏమన్నారమ్మా? సో ఇవి కాకుండా 2 ఎక్స్ప్లెనేషన్ లో కండిషన్స్ ఉన్నాయి. ఒకటి సిఎస్ఆర్ యాక్టివిటీ అయ్యి ఉండకూడదు, రెండోది అఫెన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బై లా అయ్యి ఉండకూడదు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కడ కూడా ప్రొహిబిట్ చేయలేదు, ఎక్కడ కూడా ఇది అఫెన్స్ కాదు. అండ్ ఇంకొకటి ఇది సిఎస్ఆర్ అసలే కాదు. అర్థమైందా? సార్ నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం అడ్వర్టైజ్మెంట్లు చేస్తాను సార్ అని చెప్పేసి అవడం అంటాడా? సచ్చినా లేదు. సో అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఏం కాదు, అదంతా బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా మనం మాట్లాడుకుంటే కనుక 37 లో ఎక్కడా కూడా డిస్క్వాలిఫికేషన్ కనిపించలేదు అడ్వర్టైజ్మెంట్స్ కి, అవునా? కాబట్టి ఏమవుతుంది? అది అలౌబుల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, అంతేనా? రైట్. కానీ అలాంటి అడ్వర్టైజ్మెంట్ కనుక పొలిటికల్ పార్టీ సావరెన్స్ లో పబ్లికేషన్స్ లో కనుక ఇచ్చారనుకోమ్మా, పొలిటికల్ పార్టీ పబ్లికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి.
ఓకే, సో ఆ పబ్లికేషన్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామంట. సో 6 లక్షల కోట్ల దోపిడీ అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేసిందంట ఒక పార్టీ. ఓకే, ఆ పార్టీ ఆ బుక్ లో మనం ఏం చేసామంట, అది బయటకు బాగా ప్రచారం వెళ్తుందని చెప్పేసి రైట్. సో ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన పబ్లికేషన్స్ లో ఎక్కడ ఉన్నామా, 6 లక్షల కోట్ల దోపిడీ అనే ఒక బుక్ వచ్చిందా. సో ఆ బుక్ లో మనం ఏం చేసామంట, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అది ఎక్కువ మందికి ప్రచారానికి వెళ్తుందని చెప్పేసి, ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్తుందని చెప్పేసి, ఏదైనా సరే మార్కెటింగ్ లో మెయిన్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేదే కదా పాయింట్. ఎక్కువ మందికి ఎలా రీచ్ అవుతుంది అంటే ఈ సావరెన్స్, ఈ ఇది పబ్లికేషన్స్ వెళ్తాయి కదా అని చెప్పేసి అందులో నేను నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానంట. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తారంట, ఇన్అడ్వర్టెడ్ గా డిజలో చేసేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే పొలిటికల్ పార్టీకి పబ్లికేషన్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే అదంతా కూడా ఏమవుతుంది, డిజల్ అవ్వడు. సార్ మరి పొలిటికల్ పార్టీకి కనుక డబ్బులు ఇస్తే పూర్తిగా డిడక్షన్ వస్తుందని ఎక్కడో విన్నాను. ఎస్, మీరు విన్నది కరెక్టే. అసలు పొలిటికల్ పార్టీకి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేసిన అంత అమౌంట్ డిడక్షన్ అమ్మా. ఓకే, సో పొలిటికల్ పార్టీకి మీరు ఎంతైనా డొనేషన్ ఇవ్వచ్చా, డొనేషన్ ఇచ్చినంత కూడా తగ్గిపోతుంది. సార్ నేను 10 లక్షలు అరేంజ్ చేశాను సార్, 10 లక్షలు ఇచ్చేసేచ్చా, ఎస్ 10 లక్షలు ఇచ్చే. సో ఒక కండిషన్ పెడతాడు, ఆ కండిషన్ ప్రకారం ఇస్తే కనుక నీకు ఏం చేస్తాడు, మొత్తం కూడా ఎలవబుల్ అని అంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? లాస్ట్ తయారు చేసే వాళ్ళు ఎవరు, పొలిటీషియన్స్, అంతేనా? ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తారు. వాళ్ళకు వచ్చే డబ్బుల్ని ఎవడైనా గడ్డి కొట్టుకుంటాడా, రిస్ట్రిక్షన్స్ పెడతాడా? పెట్టడా? సో మీ నిజంగా మీరు ఎందుకు పెట్టడు అని అన్నారు అనుకోమ్మా, ఒకసారి పొలిటీషియన్ అవ్వండి, మీకే తెలుస్తుంది. యూ విల్ బి వెరీ గ్రీడీ, అవునా కదా? సో మనది పొలిటీషియన్స్ అంటే మన జాతి అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటది అనమాట. ఓకే, సో no allowance shall be made in respect of the expenditure incurred by an SSC on advertisement in any sovereign brochure, tract or pamphlet or any like publications by the political party, even if such expenditure is directly connected with the business of the SSC. మనం ఎక్కడో సార్ పాంప్లెట్లు ఇస్తాం సార్, ఏదో పాంప్లెట్లు ఇచ్చే బదులు పొలిటికల్ పార్టీ పాంప్లెట్లు ఇచ్చాను సార్, పైన పొలిటికల్ పార్టీ అడ్వర్టైజ్మెంట్, కింద నా బిజినెస్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో స్వామి కార్యం స్వకార్యం రెండు కనెక్ట్ అవుతాయని చెప్పేసి నేను పంచిపెట్టాను సార్. అది కూడా నా బిజినెస్ ప్రమోషనేగా, నా బిజినెస్ కదా ప్రమోట్ అయింది, నా బిజినెస్ కదా అడ్వర్టైజ్ అయింది అని చెప్పేసి అంటే ఏదో ఒక కార్యమే చెయ్యి, 2 కార్యాలు చేస్తే ఏం చేస్తారు, ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేసి పడేస్తానని చెప్పేసి చెప్తున్నారు అమ్మా. ఓకేనా? రైట్. మరి ఎలా ఇచ్చుకోవాలి సార్ మా పొలిటికల్ పార్టీకి, మాకు నచ్చిన పొలిటికల్ పార్టీకి మేము ఫండ్ ఎలా ఇచ్చుకోవాలి అంటే, మీకు ఒక సెక్షన్ అంటూ పెట్టాం. 80 GGB 80 GGC అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో కంపెనీస్ మనకి కాంట్రిబ్యూట్ చేయడానికి, ఒకటేమో నాన్ కంపెనీస్ కాంట్రిబ్యూట్ చేయడానికి. మీరు ఎంత ఇస్తే అంతా కూడా డిడక్షన్ వచ్చేస్తుందంట. మా గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉంటుందా, ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి లెస్ డిడక్షన్స్ అని చెప్పేసి మైనస్ అవుతుందా, అలా మైనస్ అయ్యే డిడక్షన్స్ లోంచి డిడక్షన్స్ లో కవర్ అయ్యే సెక్షన్స్ అంటారు. ఓకే, 80 GGB 80 GGC ఈ సెక్షన్స్ ప్రకారం మనకి ఏంటంటే నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేసుకుంటే అంతా కూడా డిడక్షన్. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్ తీసేస్తే ఏమొస్తుంది, నెట్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ 10 లక్షలు అర్న్ చేశాను సార్, డిడక్షన్స్ పొలిటికల్ పార్టీకి 10 లక్షలు ఇచ్చేసాను సార్, నెట్ టోటల్ ఇన్కమ్ 0. ట్యాక్సబుల్ అవుతుందా, లేదు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో చాలా మంది డబ్బు సంపాదించే వాళ్ళు పొలిటికల్ పార్టీ ఎందుకు పెడతారంటే, పొలిటికల్ పార్టీకి కనుక డబ్బులు వెళ్ళినాయి అనుకోమ్మా, ఓకే, సో ముందు వీళ్ళ అమౌంట్ అంతా కూడా ఏమవుద్ది, ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్, ఎగ్జామ్టెడ్. సో పొలిటికల్ పార్టీ ఇప్పుడు కారు కొంటది, కారు ఎవరికి వస్తుంది, సో పొలిటికల్ పార్టీ ఒక ఇల్లు ఉంటది, ఆ ఇల్లు ఎవరికి వస్తుంది, పార్టీ పేరు మీద ఉంటది అనమాట. ఓకే, సో మనం కొనుక్కునే డబ్బులు పూర్తిగా యూటిలైజ్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి, పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలి, అంతేనా? వెరీ సింపుల్. సో ట్యాక్స్ కట్టచ్చా, ట్యాక్స్ కట్ట. ఇప్పుడు 10 కోట్లు సంపాదించానమ్మా, 10 కోట్లు కూడా ఇన్కమ్ కింద చూపించేసి 10 కోట్లు కూడా నేను నా పొలిటికల్ పార్టీకి డిడక్షన్ ఇచ్చేసినట్టుగా మనం చూపించామనుకో, 10 కోట్లు మైనస్ 10 కోట్లు ఎంత, 0. సో నాకు ట్యాక్సబుల్ లేదు. పొలిటికల్ పార్టీకి ఏమైనా ట్యాక్సబుల్ అవుతుందా రిసీవ్ చేసుకున్నందుకు?
మీరే చెప్పండి, ట్యాక్సబుల్ చేస్తారా? సో వాళ్ళ మీద వాళ్ళు శిక్ష చేసుకుంటారా? వాళ్ళని శిక్ష చేసుకోవడానికి వాళ్ళు లాస్ రాసుకుంటారా? ఛాన్సే లేదు. అర్థమైందా? సో పొలిటికల్ పార్టీకి ఆ అమౌంట్ అంతా కూడా ఏమవుతుంది? నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా? రైట్. సో మామూలుగా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి 85% రూల్ ఉంటదమ్మా. మన ఎగ్జామ్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాం. ఏంటంటే 85% నువ్వు కంపల్సరీగా స్పెండ్ చేయాలి. ఆ రూల్ కూడా ఎక్కడ పెట్టుకోలేదమ్మా? పొలిటికల్ పార్టీకి వచ్చిన దాంట్లో మనకి పెట్టుకోలేదంట. ఓకే, రైట్. సో రీసెంట్ గా ఒక సర్వే అనేది బయటకు వచ్చింది. ఈ ఇయర్ లో మన రూలింగ్ పార్టీకి 100 crores 80 lakhs 85 lakhs మనకేమొచ్చిందంట? డొనేషన్స్ వచ్చాయంట. ఓకే, సో వాళ్ళ స్పెండింగ్ ఎంతో తెలుసా? 80 lakhs 80 lakhs ద రూలింగ్ పార్టీ స్పెండింగ్. ఓకే, సో అపోజిషన్ పార్టీ ఒకటి ఉంది. అపోజిషన్ పార్టీకి వచ్చిన డొనేషన్స్ 3 crores 3.25 crores. వాళ్ళ స్పెండింగ్ ఎంతో తెలుసా? 53 crores. ఓకే, వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ 53 crores అంట ఈ ఇయర్ లో. ఓకే, సో మరి ఆ రూలింగ్ పార్టీ 100.8 crores అనేది వచ్చింది కదా సార్, అందులో 80 lakhs స్పెండ్ చేసింది. మరి మిగతాదంతా ట్యాక్సబుల్లేనా? వాళ్ళకి ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాల్సిన రూల్ అంటూ లేదమ్మా. అర్థమైందా? సో ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయకపోయినా సరే కలెక్ట్ చేసిన డొనేషన్ అంతా కూడా ఏమవుద్ది? ఎగ్జామ్టెడ్ నాట్ డిడక్టెడ్. ఎగ్జామ్టెడ్ వాళ్ళకి, మనకి డిడక్టెడ్. ఓకే, మనకి డిడక్షన్. సో మనందరం కలిపి పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాం అనుకో, ట్యాక్సులు కట్టాల్సిన పని ఉంటుందా? ఉండదా? సో మనం కూడా ఏం చేయాలి? సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ కలిపి మనం కూడా ఏంటి సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాం అనుకో, సపోజ్ సాఫ్ట్వేర్ లో వాళ్ళందరూ కలిపి ఒక పార్టీ, సాఫ్ట్వేర్ పార్టీ. అంటే వీకెండ్ పార్టీ కాదు అది, పొలిటికల్ పార్టీ అది. ఓకే, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చిన శాలరీ అంతా కూడా పొలిటికల్ పార్టీకి ఇస్తారు. ఆ పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది? కార్లు కొంటది, ఇళ్ళు కొంటది, బిల్డింగ్స్ కొంటది. మా కార్యకర్తలకి అందరికి కూడా ఉండడానికి ఏం చేస్తాం? స్పెండింగ్ ఇస్తాం. ఓకే, సో 10 లక్షలు ఇచ్చిన వాడికి 10 లక్షలకి బెనిఫిట్ ఇచ్చుకోవచ్చమ్మా? ఎస్ ఆర్ నో? సో అవన్నీ కూడా ఎలాగనేది తర్వాత చూద్దాం అమ్మా. ఓకే, సో అర్జెంట్ గా ముందు పొలిటికల్ పార్టీ పెట్టాలన్నంత ఆలోచన వచ్చేస్తుంది. అర్థమైందా? సో ట్యాక్స్ ఎవరికైనా తప్పించాలి సార్, ఎక్కువ ట్యాక్స్ తప్పించాలంటే అర్జెంట్ గా పొలిటికల్ పార్టీ పెట్టించేయండి అని చెప్పేసి ఒక బ్రెయిన్ లో తడుతుందమ్మా. సో దానికి ఉండాల్సిన చిన్న ఇది ప్రాబ్లమ్స్ దానికే ఉన్నాయి. బట్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేషనల్ పార్టీ అవ్వాలనుకోమ్మా, అట్లీస్ట్ 2% ఓటింగ్ రావాలంట. దేశం మొత్తం మీద ఉన్న జనాభా అంటే ఓట్లు వేసిన వాళ్ళలో 2% ఓటింగ్ లేకపోతే అది నేషనల్ పార్టీ కింద రాదంట. ఓకేనా? నేషనల్ పార్టీ హోదా పోతుందంట. సో దాని ప్రకారంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉన్నాయమ్మా. అలా పొలిటికల్ పార్టీ కింద పెట్టి సో దాని మీద మనం ఏం చేసుకోవచ్చు? ఇలా ఫండింగ్ అనేది తీసుకోవచ్చు. ఇచ్చినోడికి లాభమే, పుచ్చుకున్నవాడికి లాభమే. అంతే కదా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, సో డిసలవెన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సీస్. అమ్మా 37(2)B దేని గురించి మాట్లాడుతుంది? ఓన్లీ పర్టికులర్ విత్ రెస్పెక్ట్ టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద పొలిటికల్ పార్టీ పబ్లికేషన్స్. ఓకే, కానీ పొలిటికల్ పార్టీ పబ్లికేషన్స్ లో అడ్వర్టైజ్మెంట్ కింద కాకుండా మనం డొనేషన్ కింద ఇస్తామనుకోమ్మా, అది 80 GGB 80 GGC అనే సెక్షన్స్ ప్రకారం మీకు ఏమవుద్ది? డిడక్షన్ కింద వచ్చేస్తుంది. ఏమో ఎగ్జామ్షన్ ని డిడక్షన్ ఆల్టర్నేటివ్ గా వాడేకండి. అర్థమైందా? పొలిటికల్ పార్టీకి ఎగ్జామ్షన్, ఇచ్చేవాడికి డిడక్షన్. అర్థమైందా? రైట్. సో మీరు వేరు, పొలిటికల్ పార్టీ వేరు, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈవెన్ దో మీరు పొలిటికల్ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు వేరు, పార్టీ వేరు. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఫస్ట్ 40A లో 40 స్మాల్ ఏ అమ్మా. 40A లో 1 40A లో 1 any interest, royalty, fee for technical services or any other sum chargeable under this act other than salary to non-resident which is payable outside India or in India to a non-resident or to a foreign company
on which tax is deducted at source shall be allowed, sorry, shall be disallowed 100% if such tax has not been deducted. Such tax after deduction has not been paid during the previous year or subsequent year before the expiry of the time limit prescribed under in section 139(1) అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఏం చెప్తున్నాడు సార్ ఇక్కడ? మా క్యాపిటల్ సారీ సెక్షన్ 40 స్మాల్ ఏలో 1, సెక్షన్ 40 స్మాల్ ఏలో 1 ఏం చెప్పాడమ్మా? ఫస్ట్ ది డిజలవెన్స్. ఏ డిజలవెన్స్? టీడీఎస్ చేయకపోతే డిజలవెన్స్. టీడీఎస్ ఎవరికి చేయాలి సార్? నాన్ రెసిడెంట్ కి కానీ. ఓకే, సో జాగ్రత్త వినండి. అవుట్ సైడ్ ఇండియాలోకి పేమెంట్ చేసినప్పుడు కానీ, నాన్ రెసిడెంట్ కి పేమెంట్ చేసినప్పుడు కానీ, ఫారెన్ కంపెనీకి పే చేసినప్పుడు కానీ. ఓకే సార్, అవుట్ సైడ్ ఇండియాలో నేను పే చేస్తున్న వాడికి రెసిడెంట్ కి పే చేస్తున్నాను సార్, అయినా సరే టీడీఎస్ చేయాలా? మరి జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇక్కడ నాన్ రెసిడెంట్ అన్న కేసు ఎక్కడ చూడాలి? ఇండియాలో చూడాలా, అవుట్ సైడ్ ఇండియాలో చూడాలా? ఇండియాలో పే చేస్తే నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ. ఓకే, ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తే రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా. అర్థమైందా? సో జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కేవలం అవుట్ సైడ్ ఇండియా కానీ, పేమెంట్ అవుట్ సైడ్ ఇండియా కానీ. సో ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్, ఇక్కడ ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అని 3 వాడట్లేదమ్మా. ఆర్ ఎనీ అదర్ సమ్ చార్జబుల్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అవతల వాడికి ట్యాక్సబుల్ అవుతుంది అనుకుంటే కనుక, అమ్మా ఇప్పుడు నాకు బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి నేను ఆలోచించుకుంటా ఉంటే, సో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఒకడు నాకు ఏం చేశాడంట? ప్లానింగ్ ఇచ్చాడంట. ఓకే, దానికి అగనెస్ట్ గా నేను ఏం చేశానంట? కమిషన్ ఇచ్చానంట. ఏమిచ్చాను? కమిషన్. ఒకవేళ ఆ కమిషన్ ఇండియాలో ఉంటే అది ట్యాక్సబుల్ కదా? ఇస్ ఇట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఆర్ నాట్? ఎస్. అలా చార్జబుల్ అవుతుందంటే, ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్తుందంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలంటమ్మా? వి నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. సో ముందు మనం పే చేస్తున్నామంటే కమిషన్ మనకేంటి? ఎక్స్పెండిచర్. అవతలోడికి ఇన్కమేగా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా? ఎస్, ఆబ్వియస్లీ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. అలాంటప్పుడు ఏం చేయాలంట? మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఎప్పుడు డిడక్ట్ చేయాలి? నువ్వు అవుట్ సైడ్ ఇండియాకి పేమెంట్ చేస్తున్నావు. అవుట్ సైడ్ ఇండియాలో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? రెసిడెంట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. లేదా ఇండియాలో నువ్వు పే చేస్తున్నావు, ఎవరికి పే చేస్తున్నావు? నాన్ రెసిడెంట్ కి పే చేస్తున్నావు లేదా ఫారెన్ కంపెనీకి పే చేస్తున్నావు అనుకుంటే కనుక అక్కడ ఏం చేస్తున్నాడంటమ్మా? యూ హ్యావ్ టు డిడక్ట్ టీడీఎస్. టీడీఎస్ డిడక్ట్ చేస్తే సరిపోద్దా? మరి టీడీఎస్ డిడక్ట్ చేస్తే సరిపోద్దా? ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పేమెంట్ చేస్తున్నాను, వాడికి టీడీఎస్ అని చెప్పేసానంటే ఏం చేశారంట? ట్యాక్స్ రేటు ప్లస్ సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ మొత్తం అన్ని కలిపిన తర్వాత డిడక్ట్ చేయమంటాడమ్మా. ఎందుకు? అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి ఇప్పుడు ట్యాక్స్ వరకు ఒకటే కలెక్ట్ చేస్తే సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ తర్వాత వెళ్ళి డిపార్ట్మెంట్ తెచ్చుకుంటాడా? తెచ్చుకోగలడా? ఒకవేళ ఆడు కట్టకపోతే? అవునా కదా? సో కాబట్టి నాన్ రెసిడెంట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ లో టీడీఎస్ లో చాలా స్పెసిఫిక్ గా ఉంటుందమ్మా. ఏంటంటే ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సెస్ మనం కలెక్ట్ చేసాం. అంటే ఇండియాలో ఎంతైతే చార్జబిలిటీ ట్యాక్స్ అవుతుందో ఆ అమౌంట్ అనేది ఇండియాలో ఎంతవరకు చార్జబుల్ టు ట్యాక్స్ అవుతుందో అంతా కూడా మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే అది రెస్పాన్సిబిలిటీ ఎవరికి పెడుతున్నారు? పే చేసేవాడికి పెడుతున్నారు. అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేవాడికి పెడుతున్నారు. సో ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేవాడు పే చేయకపోతే పోయిందేముంది సార్? పోయిందని ఉందా? ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేవాడు ఈ టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? సింపుల్ గా మనకి ఏం చేస్తాడంటే ఎక్స్పెండిచర్ డిజల్ చేస్తాడంట. ఎక్స్పెండిచర్ డిజల్ చేస్తే మన ప్రాఫిట్ ఏమైపోతే అమాంతం పెరిగిపోద్ది. ప్రాఫిట్ మీద మనం ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా సార్? మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా, అవతలోడి దగ్గర కూడా దొరికితే అవతలోడి దొరికితే ఆడి మీద కూడా ట్యాక్స్ వేసేస్తారా? ఛాన్సే లేదు, వేసేస్తారు. అర్థమైందా? నువ్వు వాడి తరపున పే చేస్తున్నావు అని చెప్పేసి నిన్న రాసేవా? నీకు డిజలవెన్స్ ఇస్తున్నా, నీకు పనిష్మెంట్ అది. టీడీఎస్ చేయనందుకు పనిష్మెంట్ అది. ఆడికి లైబిలిటీ, ఒరిజినల్ లైబిలిటీ ఆఫ్ ట్యాక్స్. వాడు చెప్పాడంట, సార్ నాకు వీడు పే చేసేటప్పుడు ఆడికి టీడీఎస్ డిడక్ట్ చేయలేదని చెప్పేసి ఆడి మీద డిజల్ చేసే ఎక్స్పెండిచర్ ని ట్యాక్స్ చేసేసారు సార్ అని చెప్పేసి అన్నాడంట. అలాంటప్పుడు మళ్ళీ ఆడి చేతిలో ట్యాక్స్ వేస్తారంటే ఆబ్వియస్ గా అంచక్కగా వేస్తారంట, చాలా చక్కగా వేస్తారంట. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇక్కడ మనకి 2 తప్పులు ఉన్నాయమ్మా. ఒకటి టీడీఎస్ డిడక్ట్ చేయకపోవడం ఒక తప్పు, డిడక్ట్ చేసిన దాన్ని రెమిట్ చేయకపోవడం ఒక తప్పు. రెండిట్లో ఏం చేసినా ఇది చేస్తారా? సార్ నేను డిడక్ట్ చేశాను సార్, నేనేం డిడక్ట్ చేయకుండా లేను సార్, కానీ గవర్నమెంట్ కట్టలేదు అంతే.
అప్పుడు కూడా డిజలవెన్స్ ఇస్తారా? మా డిడక్ట్ చేసేది దేనికి? గవర్నమెంట్ కి పే చేయడానికే కదా. సో నువ్వు డిడక్ట్ చేయకపోవడం తప్పే, అలాగే డిడక్ట్ చేసిన దాన్ని పే చేయకపోవడం కూడా తప్పే. రెండు తప్పుల్లోనే నేను ఏం చేస్తానమ్మా? డిజలవెన్స్ అనేది చేస్తారంట. సార్ రెండిట్లో ఏది పెద్ద తప్పు సార్? తప్పులు కరెక్టేనమ్మా, రెండు తప్పులే. ఏది పెద్ద తప్పు, ఏది చిన్న తప్పు? ఏదైతే సార్ తప్పు తప్పే కదా, అంతేనా కదా? కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే తర్వాత టీడీఎస్ అనే చాప్టర్కి వెళ్ళిన తర్వాత ఎందుకు పెద్ద తప్పు, ఎందుకు చిన్న తప్పు అంటున్నానో మీకు ఐడియా వస్తుందమ్మా. ఎందుకంటే ఇంట్రెస్ట్లు మారిపోతాయంట. మీరు ఈ రెండిట్లో ఒక తప్పు చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, ఒక తప్పు చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. ఎందుకు? అది పెద్ద తప్పు కాబట్టి, చిన్న తప్పు కాబట్టి. అర్థమైందా? పెద్ద తప్పుకి పెద్ద శిక్ష ఉండాలి, చిన్న తప్పుకి చిన్న శిక్ష ఉండాలి. అవునా? ఎస్ ఆర్ నో? సో పెద్ద తప్పుకి ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తారు, చిన్న తప్పుకి తక్కువ ఇంట్రెస్ట్ వేస్తారు. ఓకేనా? దానికోసం నేను ఇది అడుగుతున్నాను. సో ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఏది పెద్ద తప్పు, ఏది చిన్న తప్పు? కలెక్ట్ చేసి కట్టకపోవడం పెద్ద తప్ప, అసలు కలెక్ట్ చేయకపోవడం పెద్ద తప్ప? అమ్మ టీడీఎస్ డిడక్ట్ చేయలేదంట, అది తప్ప? లేకపోతే డిడక్ట్ చేసింది నేను పే చేయకపోవడం తప్ప? అమ్మా సో డిడక్ట్ చేసింది పే చేయలేదు అనుకోమ్మా, పక్కనోడు సొమ్ము నేను నా దగ్గర పెట్టుకున్నట్టే కదా. డిడక్టే చేయకపోతే పర్లేదు, గవర్నమెంట్ ఏం ఫీల్ అవ్వదు. ఓకే, సో ఫీల్ అవ్వదంటే ఫీల్ అవుతుంది, కానీ తక్కువ ఫీల్ అవుతుంది. కానీ డిడక్ట్ చేసిన తర్వాత మన దగ్గర పెట్టుకున్నాను, అమ్మో నా డబ్బులు దబ్బేసి అని చెప్పేసి ఏం చేస్తుంది, ఎక్కువ ఫీల్ అవుతుంది అంట. అంటే ఏ తప్పు పెద్ద తప్పు? డిడక్ట్ చేసింది పే చేయకపోతే పెద్ద తప్పు అంట. దానికోసం ఏం చేస్తారంట, ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తారంట. సో డిడక్టే చేయకపోతే తక్కువ ఇంట్రెస్ట్ అంట. ఏది బెటర్? డిడక్ట్ చేయకపోవడం కాదమ్మా, డిడక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఏది బెటర్ అంటే డిడక్ట్ చేసేయడం బెటర్ సార్ అని చెప్పేసి అని అనాలి. అర్థమైందా? డిడక్ట్ చేసేయడం బెటర్, డిడక్ట్ చేసిన దాన్ని డిపాజిట్ చేసేయడం బెటర్ అని చెప్పేసి చెప్పాలమ్మా. అంతేగాని రెండిట్లో తప్పులు ఎంచుకుంటున్నారు కానీ అసలు తప్పే చేయకూడదని మాత్రం రావట్లేదు. ఓకేనా? రైట్, నెక్స్ట్. సో తర్వాత ఎప్పుడులోపు డిపాజిట్ చేయాలంటమ్మా? టీడీఎస్ డిడక్ట్ చేసాం, డిడక్ట్ చేసిన దాన్ని ఎప్పుడులోపు డిపాజిట్ చేయొచ్చు? డిజలవెన్స్ రాకుండా ఉండాలి అంటే కనుక రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు డిపాజిట్ చేయొచ్చు అంట. మనకు ఆప్షన్ అనేది ఇచ్చాడు. అంటే ప్రీవియస్ ఇయర్ లోనే డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వరకు మీకు ఛాన్స్ అనేది ఉంది, సబ్జెక్ట్ టు 43B లాగా. అంతేనా? సబ్జెక్ట్ టు 43B లాగా ఒకవేళ నేను విత్ ఇన్ ద రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు నేను డిపాజిట్ చేయలేదు సార్, ఏం చేస్తారు? P&L ఎక్స్పెండిచర్ కింద నువ్వు క్లెయిమ్ చేసి ఉంటావుగా. మరి రెంట్ అని చెప్పేసి నేను అవుట్ సైడ్ ఇండియాలో పర్సన్ కి రెంట్ పే చేస్తున్నానంట, ఆడికి పే చేసే రెంట్ లో నేను టీడీఎస్ డిడక్ట్ చేయలేదంట. డిడక్ట్ చేసే కొన్ని డిడక్ట్ చేసాను, అది గవర్నమెంట్ కి పే చేయలేదంట. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వచ్చింది, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వచ్చినా సరే నేను ఏం చేయలేదు, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయలే. పోయిందా? ఎక్కడ ఉన్నా? రెంట్ అవుట్ సైడ్ ఇండియాలో వాడికి నేను ఏంటంటే అవుట్ సైడ్ ఇండియాలో వాడికి నేను రెంట్ పే చేస్తున్నానంటే డిడక్ట్ చేశాను టీడీఎస్, కానీ అది రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లో పే చేయలేదంట. ఏం చేస్తారమ్మా? డిజాల్వ్ చేస్తారా చేయరా? ఆబ్వియస్ గా చేస్తారు. నేను రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అయిపోగానే నేను టీడీఎస్ డిపాజిట్ చేస్తానంట. అప్పుడు అది ఎక్స్పెండిచర్ కింద మర్కంటైల్ సిస్టమ్ అనుకోమ్మా, ఎక్స్పెండిచర్ కింద నేను నాకు ఏం చేస్తారు, ఆ ప్రీవియస్ ఇయర్ లోనే అలో చేస్తారు కదా. కానీ దాన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసేస్తాం. అవునా? మరి తర్వాత డిపాజిట్ చేస్తున్నాను కదా, ఆ ఇయర్ అయిపోగానే, ఆ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అయిపోగానే నేను డిపాజిట్ చేస్తున్నాను కదా, తర్వాత ఎలా చేస్తారా? చేస్తారా చేయరా? ఎప్పుడైతే నువ్వు పే చేస్తావో టీడీఎస్ ఆ ఇయర్ లో నీకు మళ్ళీ అలౌ చేస్తారంట. అర్థమైందా? In case the tax is deducted in any subsequent year or has been deducted in a previous year but paid after the due date specified in 139(1), some shall be allowed as a deduction in computing the income of the previous year in which such tax has been paid. ఎప్పుడైతే పే చేస్తామో ఆ ఇయర్ లో ఏం చేస్తానంటున్నాడమ్మా, ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తామని చెప్పేసి చెప్పాడంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 40 capital A, sorry 40 small a అమ్మా. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండు ఇంపార్టెంట్, ఎందుకంటే అది 40 capital A డిజల్వెన్స్ వేరే వచ్చేస్తుంది. 40A లో 1 చూసాం, అంతేనా?
నెక్స్ట్ 40A లో 1A. మా 40A లో 1 ఎవరి గురించి మాట్లాడుతుంది? If it is paid, expenditure incurred and paid outside India or in India to non-resident or foreign company కి అయితే కనుక మాట్లాడుతుంది. మరి అదే నాన్ రెసిడెంట్ కాకుండా రెసిడెంట్స్ కి అయితే, విత్ ఇన్ ఇండియాలో రెసిడెంట్స్ కి అయితే ఏ డిజలవెన్స్ ఉండదా? సో సార్ నాన్ రెసిడెంట్ కి టీడీఎస్ డిడక్ట్ చేయకపోవడం, రెసిడెంట్ కి ఇండియాలో టీడీఎస్ డిడక్ట్ చేయకపోవడం రెండు ఒకే తప్పులా? నాన్ రెసిడెంట్ అయితే దొరకకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. రెసిడెంట్ ఇండియాలో ఎక్కడో ఒకటి దొరికేస్తాడు సార్, అవునా కదా? దొరకడా? సో ఎక్కడ ఎక్కువ మనం స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఇంప్లిమెంట్ చేయాలి? నాన్ రెసిడెంట్ దగ్గరే కదమ్మా. ఎస్ ఆర్ నో? మరి రెసిడెంట్ దగ్గర అప్లై చేయాలి, కానీ అంత స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ అవసరం లేదు. ఓకే, అంటే 40A1 లో నాన్ రెసిడెంట్ కనుక మనం పే చేయకపోతే ఎంత పర్సెంటేజ్ డిజర్వ్ చేస్తున్నారమ్మా? 100% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ డిజర్వ్ చేస్తున్నారు. అదే రెసిడెంట్ ఇన్ ఇండియా అయితే అంత 100% వద్దులే, కానీ కొంత పర్సెంటేజ్ చెప్తాను, ఆ పర్సెంటేజ్ డిజర్వ్ చేసామంటున్నారా? అర్థమైందా? సో నాన్ రెసిడెంట్స్ ని రెసిడెంట్ ని ఒకేలా చూస్తారా సార్? మీరు ఒక ఫ్రూట్ షాప్ పెట్టారమ్మా, సో లోకల్ వాడు వచ్చినా ఫారిన్ వాడు వచ్చినా ఒకే రేట్కి అమ్ముతారా? ఈజీగా అమ్మరు. ఏం చేస్తారు? లోకల్ వస్తే 100 రూపాయలకి అమ్మితే ఫారిన్ వాడు వస్తే $100 అమ్ముతారు. 100 మాత్రం మారదు, ఫిక్స్డ్, అంతే కదా? రైట్. సో సార్ $100 ఇంటూ $70 వేస్తే ఎక్కడికి వెళ్ళిపోదు సార్? అవన్నీ మాకు సంబంధం లేదు, అవన్నీ జాంతన్నాయి, అంతే కదమ్మా? సో సేమ్ థింగ్ గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది. నాన్ రెసిడెంట్ వస్తే మనం మోసం చేస్తామా? సో అలాగే నాన్ రెసిడెంట్ కి అయితే కనుక 100% డిజల్వెన్స్ అంటున్నాడు. అదే రెసిడెంట్ కి అయితే కనుక 100% అక్కర్లా, తగ్గిందాం. ఓకే, చూడండి మా నెక్స్ట్ ఏంటంట 40A1A. ఎనీ సమ్ పేబుల్ టు ఏ రెసిడెంట్ ఆన్ విచ్ ట్యాక్స్ is deductible at source shall be disallowed to the extent of 30% of such sum. If the assessee fails to deduct the tax at source, deducts the tax at source but paid the same on or before the due date of filing of the return of income under section 139(1). అంటే డిడక్ట్ చేయకపోయినా, డిడక్ట్ చేసింది పే చేయకపోయినా, అమ్మ ఇక్కడైతే రెండు సమానమైన తప్పులు కింద చూస్తున్నారు, కానీ ఇంట్రెస్ట్ రివీల్ చేసేటప్పుడు మాత్రం రెండు సమానమైన తప్పులు కాదు, అది వేరే విషయంగా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఈ డిడక్ట్ చేయకపోవడం కానీ, డిడక్ట్ చేసింది పే చేయకపోవడం కానీ, పేమెంట్ కూడా ఎప్పుడు లోపు రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లో పే చేయకపోవడం కానీ రెండు తప్పులే. ఏం చేస్తారంట, మీరు ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉండి కూడా డిడక్ట్ చేయకపోతే ఏం చేస్తారంటమ్మా? 30% ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్ ఇస్ గోయింగ్ టు బి డిజల్వ్. 30% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఏం చేస్తారంట? డిజల్వ్ చేస్తారంట. ఓకే, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ లో పే చేస్తే, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత మనం పే చేసాం అనుకో, అప్పుడు ఏ ఇయర్ లో పే చేసామో ఆ ఇయర్ లో అలౌ చేస్తారు, అంతే కదా? Where the tax deducted in any subsequent year or where the tax deducted during the previous year is paid after the due date for filing of the return of income, 30% of such sum which were earlier disallowed shall be allowed as a deduction computing the income of the previous year in which some such tax has been paid. ఏ ఇయర్ లో పే చేస్తారో ఇంతకు ముందు డిజల్వ్ చేసాం కదా, అంతే అమౌంట్ ని తీసుకొచ్చి ఇక్కడ అలౌ చేస్తాం, అంతేగాని మొత్తం అమౌంట్ అలౌ చేస్తాం. ఇక్కడ ఎంతైతే ప్రీవియస్ గా డిజల్వ్ చేశారో అదంతా తీసుకొచ్చి ఇక్కడ అలౌ చేస్తారు. ఒకవేళ టీడీఎస్ ఎప్పటికీ చేయలేదు అనుకోండి సార్, అప్పుడు ఎప్పటికీ అలౌ చేయరు. అప్పుడు అర్థమైందా? టీడీఎస్ డిడక్ట్ చేయలేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఎప్పటికీ కూడా మనకి అలౌ చేయరు. నెక్స్ట్, డిజల్వెన్స్ అండర్ సెక్షన్ 40A1A would cover not only the amounts which are payable as on 31st March of the previous year but also amounts which are payable at any time during the ఇయర్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఎందుకు ఇది చెప్పినాడంటే, ఒక కేసులలో మన వైజాగ్ ITAT ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంట, విశాఖపట్నం ITAT. ఏమని? ఇక్కడ ఈ సెక్షన్ ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ 31st March కి ఏవైతే పేబుల్ ఉంటాయో, ఎక్స్పెండిచర్ పేబుల్ ఉంటాయి కదమ్మా, ఆ పేబుల్ ఉన్న ఎక్స్పెండిచర్ మీద మాత్రమే టీడీఎస్ మీరు ఏం చేయాలంట? డిడక్ట్ చేయాలి. ఆ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన టీడీఎస్ మాత్రమే డిడక్ట్ చేయాలంట. డ్యూరింగ్ ద ఇయర్ ట్రాన్సాక్షన్ వచ్చి డ్యూరింగ్ ద ఇయర్ పేమెంట్ చేసేస్తే దాని మీద టీడీఎస్ ను డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక రూలింగ్ ఇచ్చిందంట. సో ఆ రూలింగ్ ఇచ్చిన తర్వాత సో దాని మీద ఏం చేశారు, చాలా డిబేట్ జరిగి దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా రిలీజ్ చేసి తర్వాత దాని మీద నెక్స్ట్ కోర్టులో
కంటెస్ట్ కూడా చేశారమ్మా దాని మీద. అందుకోసం చెప్పేస్తాను ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కనుక క్లియర్ గా ఒక సర్క్యులర్ అనేది ఇష్యూ చేశారంటే ఆ సర్క్యులర్ ప్రకారం ఏంటి 31st మార్చిన పేబుల్ గా ఉన్నాయే కాదు డ్యూరింగ్ ద ఇయర్ పేబుల్ గా ఉన్న వాటి మీద కూడా మీరు ఏం చేయాలి టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అప్పుడు డిడక్ట్ చేస్తే చేయకపోవడంలో ఫెయిల్ అయితే కనుక అప్పుడు ఏమన్నారమ్మా డిజల్వెన్స్ అనేది చేస్తాము. ఎంత డిజల్వ్ చేస్తాము 30% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేస్తారండి. 100 రూపాయలు ఎక్స్పెండిచర్ అనుకో మందులో 30% అంటే 30 రూపీస్ యాడ్ బ్యాక్ చేస్తారండి. దేనికి ప్రాఫిట్. అర్థమైందా సార్? అసలు మాకు డిజల్వెన్స్ అనేది ఎందుకు చేస్తున్నారు చెప్పండి. అసలు డిజల్వెన్స్ అనేది ఎందుకు చేస్తున్నారు? టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి. టీడీఎస్ ఎందుకు చేస్తున్నారు? మా టీడీఎస్ అనే కాన్సెప్ట్ ఎందుకు అసలు? గవర్నమెంట్ కి మన మీద నమ్మకం ఉంటుందా? మీరు మీ పక్కన నమ్ముతారా? సచ్చినా నమ్మరు. సో పక్కనోడికి 100 రూపాయలు అప్పిచ్చి అది తిరిగి ఇస్తానని చెప్పేసానంటే ఆయన నమ్ముతారమ్మా? 100 రూపాయలు నమ్ముతారేమో, 10,000కి నమ్ముతారా? సో ఎందుకంటే క్లాసెస్ ఇవాళే లాస్ట్ అని అన్నాను అనుకోమ్మా. లాస్ట్ అన్న రోజున పక్కనోడు 10,000 అప్పు ఇవ్వ అని అడిగాడు. ఓకే, సో ఇస్తారా? ఇప్పుడు మీ చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నా సరే 10,000 అప్పు ఇవ్వవాడికి ఎందుకు? ఆడి మీద అపనమ్మకం, వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ కనబడ్డావు అని చెప్పేసి. అవునా? రైట్. సో అలాంటప్పుడు గవర్నమెంట్ కి జనాల మీద నమ్మకం ఉంటుందా ఉండదా? సచ్చినా ఉండదు. ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు 10 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేశారమ్మా, మీ చేతికి 10 లక్షలు చేతిలో పెట్టాను నేను. సో గవర్నమెంట్ వచ్చి నువ్వు 10 లక్షలు వచ్చాయా? ఎస్ సార్ 10 లక్షలు సంపాదించారు సార్, రోజంతా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి రాళ్ళు కొట్టి మూటలు మోసి ఎన్ని చేసి నేనేం చేశాను 10 లక్షలు సంపాదించాను సార్ అని చెప్పి చేతిలో మీరు 10 లక్షలు పట్టుకుంటే డబ్బులు ట్యాక్స్ 30%, సో సర్చార్జ్ ఎంత పర్సెంటేజ్, ఎడ్యుకేషన్ సెస్ మళ్ళీ పే చేసావు కదా అంటే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయలేదు కదా దాని మీద ఇంట్రెస్ట్ లో ఇవన్నీ చెప్పేసి ఓ 3,50,000 3,60,000 తీసేసుకుంటుంది అనుకోమ్మా, మీ మనసు ఏముంటది? లాగేస్తూ ఉంటుందా లేదా? సో ఉన్నా కదా. సో అందుకని చెప్పేసి మీ చేతికి వచ్చిన తర్వాత ట్యాక్స్ కడతారా మీరు? మీ చేతికి రాకుండా మీకు ఎంత దోచేసినా తప్పలేదు, మీ చేతికి వచ్చిన దాంట్లో కట్టమంటే మాత్రం మనసు అస్సలు రాదు. అంతేనా? ఎస్ సార్ నో. మీ చేతిలో 1,00,000 రూపాయలు పెట్టి అందులో వడ్డీ 20,000 ఇచ్చేయని చెప్పేసానంటే వడ్డీ 20,000 అని అడుగుతారు. అదే నేను వడ్డీ కట్ చేసుకుని నీ చేతిలో 80,000 పెట్టి నువ్వు 1,00,000 రూపాయలు కట్టాలంటే ఓకే మొత్తానికి 80,000 అన్నా వచ్చింది అని అనుకుంటారా అనుకోరు? ఎస్ సార్ నో. సో సేమ్ లాజిక్ అమ్మా, మీ చేతికి డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? తిరిగి కడతారన్న నమ్మకం లేదు. మరి మీ చేతికి డబ్బులు రాకుండానే టీడీఎస్ కట్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? మీ దగ్గరకు వచ్చిన తర్వాత వరకు ఆగాల, మీకు ఇచ్చేవాడి దగ్గరే పాయింట్ పెట్టి ఏం చేయాలి? నొక్కాల. ఏం చేయాలి? మీ ఇచ్చేవాడి దగ్గర నుంచే కనుక తీసుకుంటే మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి బొచ్చు పట్టుకుని అడుక్కోకలేదు కదా మీ దగ్గర. సో మీకు ఇచ్చేవాడి దగ్గరే కనెక్షన్ పెట్టారంట. ఒకవేళ ఆడికి పే చేస్తున్నావు కదా ఎక్స్పెండిచర్, నీకు ఎక్స్పెండిచర్ అంటే ఆడికి ఇన్కమే కదా, వాడికి ఇన్కమ్ నువ్వు పే చేస్తున్నావు కదా, వాడికి ఇన్కమే కదా అది. నువ్వు కనుక టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అనుకో నీకేం చేస్తాను? డిజల్వ్ చేసేస్తాను అంటే వాడి ట్యాక్స్ నువ్వు కట్టాలి. అంతేనా? నువ్వు ఎక్స్పెండిచర్ ఆడికి పే చేసి ఆడు పే చేయాల్సిన ట్యాక్స్ నువ్వు పే చేయాలని చెప్పేసి పెట్టానంట. అర్థమైందమ్మా? సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇప్పుడు 10 లక్షల రెంట్ పే చేస్తున్నాను అనుకోమ్మా, నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? టీడీఎస్ కట్ చేసి మిగిలిందే కదమ్మా పే చేస్తాను. ఎస్ సార్ నో. సో మిగిలిందే నేను మిగిలిన అమౌంటే పే చేస్తానంట. సో పే చేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది? కొంత ట్యాక్స్ అనేది పోయి మీ చేతికి డబ్బులు వస్తాయి. అంతేనా? సో ఇక్కడ ఒకవేళ నేను ఆ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయలేదు అనుకోమ్మా, అప్పుడు పరిస్థితి ఏంటి? నేను ఆ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయలేదు అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి? నాకు ఎక్స్పెండిచర్ డిజల్వ్ ఆ 10 లక్షలు ఏం చేస్తారు? డిజల్వ్ చేస్తారంటే యాడ్ బ్యాక్ చేస్తారు నా ప్రాఫిట్ కి. దాని మీద మళ్ళీ వచ్చే ట్యాక్స్ అంతా ఎవరు పే చేయాలి? నేను పే చేసుకోవాలి. అంతేనా? సో అందుకని చెప్పేసి ఇచ్చేవాడి దగ్గరే ట్యాక్స్ అనేది డిడక్షన్ అనేది చేపిస్తున్నారు. సో అంటే దేనికోసం అంటే అవతలోడు కట్టడం అనే నమ్మకం లేక కడతాడు సార్, కడతాడు అనే నమ్మకం లేక. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో మీరు చాలా మంచోళ్ళు. సో పర్టికులర్ మీరు ఓకే సత్యం ఓకే. సో మీరంతా మంచోళ్ళు అంట. ఏంటి? నేను రెంట్ పే చేశాను 10 లక్షలు మీకు, నేను వితౌట్ టీడీఎస్ 10 లక్షలు రెంట్ మీకు పే చేశాను. మీరు కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేశారు. మా అందరూ జనాలు ఒకేలా ఉంటారు అనుకుంటామా? సో అందరూ రామ్ గోపాల్ వర్మ ఎవరు కదమ్మా. అర్థమైందా? రైట్. సో కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు కదా. సో కాబట్టి ఏంటంట మీకు నేను 10 లక్షలు ఇస్తే 10 లక్షల నుంచి ఏం చేశారు? గవర్నమెంట్ కి కట్టాల్సిన ట్యాక్స్ కట్టేశారంట. సో
మీరు కట్టేశారు కాబట్టి ఇప్పుడు నాకు ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? నేను 10 లక్షలు మీకు పే చేస్తా, నేను రూపాయి కూడా టీడీఎస్ చేయలే. ఓకే, సో గవర్నమెంట్ వచ్చి నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కదా, నీకు ఎక్స్పెండిచర్ 10 lakhs ని డిజల్వ్ చేస్తున్నాను అని అన్నది. డిజల్వ్ చేస్తున్నానంటే నేను ఆగు అని చెప్పేసానని పిలిచి అడిగాను, నాకు ఎందుకు డిజల్వ్ చేస్తున్నావు నువ్వు అని అన్నాను. నువ్వు టీడీఎస్ చేయాలి కదా, టీడీఎస్ చేయకపోతే నేను డిజల్వ్ చేస్తాను కదా అని చెప్పాను కదా, నీకు ముందే 1 year లో చెప్పాను కదా అని చెప్పేసి అన్నదండి గవర్నమెంట్. ఓకే రైట్, ఓకే ఆగు, టీడీఎస్ అనేది ఎందుకు చేయమంటున్నావు? అవతల ట్యాక్స్ కి వే చేయడమో నమ్మకం లేదు నాకు అవతల మీద. ఓకే, అందుకని చెప్పేసి నువ్వంటే ఎక్స్పెండిచర్ సింకర్ అవుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టు నాకు నీ జుట్టు నా చేతిలో ఉంది, ఎందుకు డిజల్వ్ చేస్తానన్నాను కాబట్టి నీకు ఎక్కడ ట్యాక్స్ పెరిగిపోద్ది అని చెప్పి నువ్వు డిడక్ట్ చేస్తావు కాబట్టి నేను నీకు అప్లికేషన్ పెట్టాను, టీడీఎస్ అనే అప్లికేషన్. అవతలోడు కడతాడో కట్టడో అని, నేను పే చేసినోడు చాలా మంచోడు, ఆ ట్యాక్స్ పే చేశాడు అని చెప్పేసి మీరు ట్యాక్స్ పే చేసిన ప్రూఫ్ తీసుకొచ్చి చూపించాను అనుకో, ఇప్పుడు మళ్ళీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదని నాకు డిజల్వెన్స్ చేయడంలో ఏమైనా అర్థం ఉందా లేదా? అంటే టీడీఎస్ డిజల్వెన్స్ ని ఎలా తప్పించుకోవచ్చు? అవతల వాడు పే చేసిన ట్యాక్స్ ప్రూఫ్ ని సబ్మిట్ చేస్తే అల్టిమేట్ గవర్నమెంట్ ఏం కావాలి? అవతల ట్యాక్స్ కావాలి, నేను కట్టం కానీ ఆట కట్టం కానీ. సో అవతల ఇన్కమ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నాడో వాడు కనుక ట్యాక్స్ పే చేసిన ప్రూఫ్ కనుక నేను కనుక గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే డిజల్వ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆబ్వియస్ గా లేదు కదమ్మా. గవర్నమెంట్ కి రావాల్సిన ట్యాక్స్ వచ్చిందా? ఎస్ సార్ నో వచ్చింది కాబట్టి మళ్ళీ నా చేతిలో డిజల్వెన్స్ అనేది చెయ్యొచ్చా? లేదు. సో గవర్నమెంట్ ఈస్ యాక్సెప్టింగ్ మై ఎక్స్ప్లెనేషన్. So government is allowing my conditions to be fulfilled to avoid disallowance under section 40A1 and 40A1A. 40A1 ని తప్పించుకోవాలి, 40A1A disallowance ని తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మనం ఫుల్ఫిల్ చేయాల్సిన కండిషన్స్ అంట. ఏంటవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన పాయింట్ చెప్పండి. అవతల వాడు ట్యాక్స్ పే చేశాడని మనం చూపించాలి, దానికి వీడికి ఏమేమి కావాల్సో డాక్యుమెంట్స్ చెప్తున్నాడు, అవి మనం ఇవ్వాలంట. సో ఫస్ట్ థింగ్, వేర్ an assessee fails to deduct tax at source as referred above, disallowance of the expenditure under section 40A1 or 40A1A shall not be attract if the following conditions are satisfied. కొన్ని కండిషన్స్ చెప్తున్నాడంట, కండిషన్స్ సాటిస్ఫై చేస్తే చాలు మీకు ఏం రాదు, డిజల్వెన్స్ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నాడంట. ఏంటా కండిషన్స్? ఫస్ట్ కండిషన్ చూడండి, ద పేయి. మా పేయి అంటే ఎవరు? పేయి అంటే ఎవరు? పేయర్ అంటే పే చేసేవాడు, పేయి అంటే రిసీవ్ చేసుకునేవాడు, సింపుల్ గా చెప్పచ్చు. ఓకే, రిసీవ్ చేసుకునేవాడు ఏమైనట? has furnished his return of income under section 139. అవతలోడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేశాడు. ఓకే రైట్, he has taken into account such sum for the computing his total income. కావాలంటే రాసుకోండి కనిపించకపోతే. ఓకే, he has taken into account such sum
ఫర్ ది కంప్యూటింగ్ హిజ్ టోటల్ ఇన్కమ్. రిటర్న్ వేయడమే కాదు, అందులో నేను ఏదైతే పే చేసినా ఇన్కమ్ ని అందులో ఇన్కమ్ కింద చూపించాడంట. ఓకే రైట్, చూపించడమే కాదు, నెక్స్ట్ he has paid tax due on the income declared by him in such a return of income. ఓకే, సో ఏ అంటే ఫస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన దాంట్లో నేను ఇచ్చిన ఇన్కమ్ చూపించాడు, చూపించడమే కాదండి దాని మీద ట్యాక్స్ వస్తే ట్యాక్స్ కూడా పే చేశాడు అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలంట. ఓకే రైట్, సో వీటన్నిటిని ఎలా ప్రూవ్ చేస్తామంట? If the person who he failed to deduct a tax at source furnishes a certificate of a chartered accountant in form 26A that payee has furnished fulfilled the above mentioned conditions. ఎవరు సబ్మిట్ చేయాలంట? ఒక చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంట. మా చార్టెడ్ అకౌంటెంట్ మీద పెట్టుకున్న నమ్మకం ఏంటో చూడండి గవర్నమెంట్. ఓకే, సో చార్టెడ్ అకౌంటెంట్ అన్ని కరెక్ట్ చెప్తాడు అని చెప్పేసి గవర్నమెంట్ నమ్ముతుంది అనమాట. ఏమని? సో ఎవడైతే పేయి ఉన్నాడో అంటే రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వాడు రిటర్న్ వేసాడు, ఆ రిటర్న్ లో ఈడిచ్చిన ఇన్కమ్ అనేది ఏదైతే ఉంటుందో ఇన్కమ్ కి చూపించాడు, ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఏదైతే వస్తుందో ఆ ట్యాక్స్ ని పే చేశాడు అని చెప్పేసి ఈ మూడు విషయాలు కన్ఫర్మ్ చేస్తూ చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ అండర్ ఫార్మ్ నెంబర్ 26A has to be submitted by the the person fails to deduct the TDS. ఓకే, వాడు సబ్మిట్ చేయాలంట. సబ్మిట్ చేస్తే ఏం చేస్తారమ్మా? ఎక్స్పెండిచర్ డిజల్ చేయరు. ఏ సెక్షన్స్ ప్రకారం? 40A1 ప్రకారం చేయరు, 40A1A ప్రకారం కూడా చేయరంట. అర్థమైందా? 40A1 ప్రకారం చేయరు, 40A1A ప్రకారం కూడా టీడీఎస్ డిడక్ట్ చేయలేనందుకు ఏం చేయరు? డిజలో చేయరు. అంటే మొత్తం ఎలా చేసేస్తారు. ఎందుకు? అసలు టీడీఎస్ రోజున అవతల ట్యాక్స్ కట్టాలని అప్పుడు నమ్మకం, ట్యాక్స్ కట్టేస్తున్నట్టు చూపిస్తున్నాగా. రిటర్న్ వేసాడా, అందులో ఇన్కమ్ చూపించాడా, దాని మీద ట్యాక్స్ పే చేశాడా, అన్ని చేసినప్పుడు ఇంకేముంది? సో నీకు ఆ ఎన్నిటికీ వీడు అన్ని చేశాడనే ఇంకొకటి సర్టిఫై చేస్తున్నాడు ఆడవాడు చార్టెడ్ అకౌంటెంట్. సో చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేశాడు? వీటన్నిటిని కూడా అవతల చేశాడు అని చెప్పేసి సర్టిఫై చేస్తూ ఫార్మ్ 26A మీద సైన్ చేసి ఇస్తున్నాడు. సో దట్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్ దట్. సో పోతే గీత ఎవడు పోతాడమ్మా? చార్టెడ్ అకౌంటెంట్ పోతాడు, అంతేనా? రైట్, సో అవతలోడు కనుక పే చేయకపోతే రెస్పాన్సిబిలిటీ విల్ బి లైస్ విత్ ద చార్టెడ్ అకౌంటెంట్. ఎవడో ఒక చార్టెడ్ అకౌంటెంట్ మీరే. అర్థమైందా? సో మీరు ఇవన్నీ జాగ్రత్తలు చూసుకున్న తర్వాత ఫార్మ్ 26A కావాలని ఎవడైనా వస్తే ఓకే తీయండి, ఫార్మ్ 26A డౌన్లోడ్ చేసేసి సంతకం పెట్టి ఇచ్చేయకండి. అవతలోడు నిజంగా రిటర్న్ వేసాడా, రిటర్న్ ఇచ్చిన ఇన్కమ్ చూపించాడా, ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాడా అనేది చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి. ఓకే, సర్టిఫికేట్ అనేది ఆడిట్ రిపోర్ట్ లా కాదు. రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా ఉంటది? చాలా స్పెసిఫిక్ గా ఉంటది. అర్థమైందా? మీరు ఆడిట్ రిపోర్ట్ లో ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇస్తారు, కానీ సర్టిఫికేట్ లో ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ ఇస్తారమ్మా. ఓకేనా? సో అంటే అంత జెన్యూన్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది అని చెప్పేసి మీరు చెప్తాం. ఓకేనా? సో తేడా కొడితే ఏం చేస్తారు? డైరెక్ట్ గా ఎక్స్క్యూజెస్ ఏమి ఉండవు, ఇరుక్కుపోవడమే. అర్థమైందా? రైట్, నెక్స్ట్. This benefit shall apply only where the payer has failed to deduct the tax at source. However, if the payer has deducted the tax but failed to remit the above benefit shall not apply. Accordingly, disallowance shall be made. అసలు డిడక్ట్ చేయకపోతేనే కదా ఇది తీసుకుంటాం. ఇప్పుడు అంటే ఈ ఆఫ్టర్ ట్యాక్స్ పే చేశాడు, పే చేసిన దాన్ని రిటర్న్ లో చూపించాడు అని చెప్పేసి చూపించుకునేది అంతా కూడా ఇప్పుడు మనం ట్యాక్స్ డిడక్ట్ చేయకపోతేనే అని చెప్పానా, డిడక్ట్ చేసినా సరే అని చెప్పానా? చేయకపోతే, అసలు డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయకపోతే అసలు ఇది ఈ సెక్షన్ ఈ క్లాజెస్ రావు, ఈ కండిషన్స్ రావు. నువ్వు డిడక్ట్ చేసావు కాబట్టి చచ్చినట్టు పే చేయాలి, పే చేయకపోతే డిజల్వెన్స్ అనేది వచ్చేస్తుంది. అసలు డిడక్ట్ చేయకపోతే అవతల దగ్గర నుంచి ఫార్మ్ 26A ప్రొసీజర్ ఫాలో అయితే మనకి సరిపోద్దాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మన బుక్స్ ఎవడైతే ఆడిట్ చేస్తున్నాడో వాడే సర్టిఫికేట్ ఇవ్వాలా 26A? అలాగే నేను చెప్పలేదు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అన్నాడు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేసి కూడా అవ్వచ్చు, ఆడిట్ చేయనోడు అవ్వచ్చు. ఎవరైనా సరే అవతల పేయి యొక్క చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఫార్మ్ 26A అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అర్థం ఉందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? డిజల్వెన్స్ అనేది రాకుండా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మా సెక్షన్ 40లో
మనం సెక్షన్ 40లో ఏ చూసాం, ఏలో 40A1 చూసాం, 40A1A చూసాం, అంతేనా? సో తర్వాత 40Aలో 3 చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? 40a3. ఓకే, రోమన్ నెంబర్ 3. salary payable outside India or to a non-resident. 40A1 చూసుకుంటే బ్రాకెట్ లో చెప్పాడు అదర్ దాన్ సాలరీస్ అని చెప్పేసని. అదర్ దాన్ సాలరీ టు నాన్ రెసిడెంట్ అని చెప్పాడా? అంటే 40A1 అప్లికబుల్ అవుతుంది అక్కడ? అప్లికబుల్ అవ్వదు. 40A3 అనేది అప్లికబుల్ అవుతుందంట. ఎనీ salary payable outside India or to a non-resident in India shall be disallowed if the tax has not been deducted or not paid on or before the due date prescribed hereunder. మై డ్యూ డేట్ లో పే చేయకపోతే ఏం చేస్తారంట? డిజల్లో చేస్తారు. సార్ ఇక్కడ డ్యూ డేట్ ఏంటి? అక్కడ డ్యూ డేట్ ఏంటి? 40A1 లో డ్యూ డేట్ ఏంటమ్మా? సో 40A1 లో డ్యూ డేట్ ఏంటంటే 139(1) రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అనేది డ్యూ డేట్, అవునా? మరి ఇక్కడ డ్యూ డేట్ ఏంటి? ఇక్కడ డ్యూ డేట్ ఏంటి అనేది చూస్తే గనక ఇక్కడ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ది ఏప్రిల్ టు ఫిబ్రవరి బిఫోర్ 7th ఆఫ్ దిస్ సబ్సిక్వెంట్ మంత్. అదే మంత్ ఆఫ్ మార్చ్ అనుకుంటే కనుక ఏమంటాడమ్మా? 30th ఏప్రిల్. ఏంటి సార్ ఈ డ్యూ డేట్స్? టీడీఎస్ డిడక్ట్ చేసింది పే చేయాలి కదమ్మా. అమ్మా ఎవ్రీ మంత్ మీరు టీడీఎస్ డిడక్ట్ చేసిన ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ 7th లోపు మీరు డిపాజిట్ చేయాలంట. బట్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ కు సంబంధించింది మాత్రం మార్చ్ లో అడ్జస్ట్మెంట్ ఉంటాయా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ నుంచి ఏప్రిల్ నుంచి మిగిలిన అడ్జస్ట్మెంట్లు అన్ని ఎక్కడ చేస్తాం? మార్చ్ లో చేస్తామా? ఆ మార్చ్ లో మాత్రం ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం ఇస్తాడంట. ఎప్పటి వరకు? ఏప్రిల్ 30th. సో ఏప్రిల్ 30th లోపు నువ్వు ఏం చేయాలంట? పే చేయాలంట. ఎవరిది? సాలరీస్ సంబంధించిన టీడీఎస్. ఎందుకు 40A1 లోని కలిపి చెప్పలేదంటే 40A1 లో డ్యూ డేట్ వేరు, 40A3 లో డ్యూ డేట్ వేరు. 40A1 లో డ్యూ డేట్ ఏంటి? 139(1) రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్. బట్ 40A3 లో సాలరీస్ కి సెపరేట్ గా ఎందుకు చెప్పాడమ్మా? సాలరీస్ ఎందుకు సెపరేట్ గా చెప్పారంటే డ్యూ డేట్ మారింది. డ్యూ డేట్ ఏంటి? టీడీఎస్ డ్యూ డేట్స్. టీడీఎస్ అనేది డిపాజిట్ చేయాల్సిన టీడీఎస్ డ్యూ డేట్స్ అనేవి ఈ లోపు మనం డిపాజిట్ చేయాలంట. లేకపోతే ఏమవుద్ది? ఇక్కడ డిజల్లో చేస్తారంటమ్మా. ఎప్పుడు? సాలరీ పెయిడ్ టు అవుట్ సైడ్ ఇండియా ఆర్ సాలరీ పెయిడ్ టు ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సార్ సాలరీ పెయిడ్ టు ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా అయితే, సాలరీ పెయిడ్ టు ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా అయితే 40A1A అప్లికబుల్ అవుతుంది. 40A1 అప్లికబుల్ కాదు. అర్థమైందా? 40A1 లో మనం స్పెసిఫిక్ ఏం రాసాం? అదర్ దాన్ సాలరీస్ అని చెప్పేసి అని రాసుకున్నాం. అందుకనే 40A3 లో మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 40A2. సార్ మన కష్టపడి బోల్డంత ట్యాక్స్ పే చేస్తున్నామా? కష్టపడి కంపెనీ ఉందనుకోమ్మా 30% ట్యాక్స్ పే చేస్తుందా? ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయని ఏ సెక్షన్స్ లోనే అప్లికబుల్ కానీ కంపెనీ 30% ట్యాక్స్ పే చేస్తుందా? ₹1,00,000 ప్రాఫిట్ వస్తే 30,000 ట్యాక్స్ పే చేస్తుందా? ఆ 30,000 ట్యాక్స్ ని మనం ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా? మనం పే చేసే ట్యాక్స్ ని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే నో, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఎ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయడానికి. అర్థమైందా? రైట్, చూడండి. Income tax and wealth tax paid are not deductible. Income tax also includes interest paid on delayed payment of income tax and interest paid on delayed filing of the income tax and TDS returns and tax paid in any other country for which double taxation relief is available. ఇక్కడ మనం ట్యాక్స్ పే చేసింది మనం డిడక్ట్ చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ పే చేసినప్పుడు వెల్త్ ట్యాక్స్ అలాగే అబాలిష్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందంతా కూడా ఏమవుతుందంటమ్మా? డిజలౌడ్. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందంతా ఏమవుతుంది? డిజలౌడ్. ఒకవేళ మనం P&L ఎక్స్పెండిచర్ కింద వేసినా సరే ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసేయాలి. మీకు P&L ఆన్ ది ఫేస్ ఆఫ్ P&L ఏం చేసిందంటే ఆ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కనిపించిందంట. దాన్ని ఏం చేయాలి? మీరు సింపుల్ గా యాడ్ బ్యాక్ చేసేయాలంట. ఏం చేయాలి? సింపుల్ గా యాడ్ బ్యాక్ చేసేయాలంట. సార్ ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ టీడీఎస్ పేమెంట్ లేట్ గా చేసాం అనుకోమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ టీడీఎస్ పేమెంట్ కానీ కనిపించింది అనుకోమ్మా, అది కూడా ఎక్స్పెండిచరే కదా. మీరు P&L ఈ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి P&L వేస్తారా వేరా?
అలా వేసిన P&L లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలంటమ్మా డిజలో చేయాలి. ఏ సెక్షన్ ప్రకారం డిజలో చేస్తారు 40A2. ఓకే 40 స్మాల్ a2 రోమన్ నెంబర్ 2. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం చూస్తుంది ఏంటి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. సో 40A1 40A1A 40A3 and 40A2. అర్థమైందా? తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే టీడీఎస్ అనే చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు చేయగలుగుతారమ్మా. కానీ ఇక్కడన్నా చేయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే డిజలో చేస్తాం, డిడక్ట్ చేస్తే డిజలో చెయ్యం అనే పాయింట్ మీద మనం చూసుకుంటాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ 40A2B. నెక్స్ట్ ఏంటమ్మా 40A2B. 40A2B లో ఏం చెప్తున్నాడమ్మా పేమెంట్స్ మేడ్ టు స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. స్టేట్ గవర్నమెంట్ చేసిన పేమెంట్స్ ఏంటి సార్? నో డిడక్షన్ షల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అమౌంట్ పెయిడ్ బై వే ఆఫ్ రాయల్టీ, లైసెన్స్ ఫీ, సర్వీస్ ఫీ, ప్రివిలేజ్ ఫీ, సర్వీస్ చార్జ్ ఆర్ ఎనీ అదర్ ఫీ ఆర్ చార్జ్ బై ద వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్ which is levied exclusively on a state government undertaking. So state government undertaking by the state government or such amount is appropriated directly or indirectly from a state government undertaking by the state government అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. మా స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కనుక పేమెంట్ వెళ్తున్నట్లయితే ఆ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి అమౌంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నాడమ్మా? సో నో డిజల్వెన్స్ అండర్ దిస్ సెక్షన్ shall attract if the said payments are made to a central government. So the said payments are non-exclusive in nature. Similar payments are also made to parties other than the state government అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ పే చేసేది ఏమంటున్నాడమ్మా? ఏం చేయమంటున్నాడు? డిజలో చేయమంటున్నాడు. ఓకే ఎక్సెప్షనల్ కేసెస్ లో ఓన్లీ 2 సిచ్యువేషన్స్ అనేవి ఇచ్చాడు. ఓకే మా స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అంటే ఎవరు అంటారు? మా స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేక్ ఉన్నట్టు. ఓకే స్టేట్ గవర్నమెంట్ స్టేక్ ఉంటే కనుక దాన్ని స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అని చెప్పేసి అని చెప్తారు. రైట్. నెక్స్ట్ పేమెంట్ టు ప్రావిడెంట్ ఫండ్ ఆర్ అదర్ ఫండ్స్. ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఎనీ పేమెంట్ టు ఏ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ ఎనీ అదర్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ షల్ బి డిసల్లowed unless the employer has made effective arrangements to secure the tax shall be deducted at source from the payments made from the fund which are chargeable to tax under the head salaries అని చెప్పేసి అంటున్నాడు. మీకు ఇక్కడ ఏం చేయాలంట? సపోజ్ ప్రావిడెంట్ ఫండ్ వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, ఎంప్లాయరే ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే ఆ ప్రావిడెంట్ ఫండ్ నుంచి పేమెంట్ చేస్తున్నాడు అనుకోమ్మా, దానికి ప్రాపర్ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఏం చేయాలంట? ఇక్కడ అప్లై చేయాలంట. ప్రాపర్ ట్యాక్స్ డిడక్షన్ కనుక అప్లై చేయకపోతే ఏం చేస్తానంటున్నాడమ్మా? ఎవరికి ఎవరికి? Any payment provident fund or other fund established for the benefit of the employees shall be disallowed unless the employer has made effective arrangements to secure the tax shall be deducted at source from the payments made from the fund which are chargeable to tax under the head salaries అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ సాలరీస్ సంబంధించిన పేమెంట్స్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే కనుక అమౌంట్ తీసుకొచ్చి ఏం చేస్తాడంట? డిజల్వ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ 40A5. 40A5 లో ఏం చెప్తున్నాడు? ట్యాక్స్ పెయిడ్ బై ఎంప్లాయర్
ట్యాక్స్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్. నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ ఎంప్లాయర్ పే చేయొచ్చా? ఎంచక్క పే చేయొచ్చు. సో పే చేస్తే కనుక మళ్ళీ అది పర్క్విజిట్ అవుతుందా? ఎందుకు అవదు? 1010 CC అనే దాంట్లో మనకేమవుతుంది? నాట్ ట్యాక్సిబుల్ అనుకున్నాం, అంతేనా? సో వాడికి ట్యాక్సిబుల్ కాదంటే ఎవరికి ట్యాక్సిబుల్ చేయాలి? ఎంప్లాయర్కి ట్యాక్సిబుల్ చేయాలి కదా. అంటే ఎక్కడో ఒకటి నుంచి డబ్బులు లాగాలి కదమ్మా. ఆడికి ఏం చేస్తున్నాడు? నీకు నాట్ ట్యాక్సిబుల్ లేదా, వదిలే అంటే నువ్వు పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ పే చేయాల్సింది ఎవరు? ఎంప్లాయీ. సో ఎంప్లాయర్ ఏం చేశాడంట అమ్మా? ఇక్కడ ఎంప్లాయర్ ఏం చేశాడంటే ఎంప్లాయీ పే చేయాల్సింది కూడా ఎంప్లాయరే పే చేస్తాడండి. అర్థమైందా? రైట్. అలా గనక మీరు ఇంకనైతే నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ ఎవరు పే చేయొచ్చు? ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఎవరికి ఉందమ్మా? ఎంప్లాయర్ పే చేయొచ్చు. అలా పే చేసిన ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారా? డిజలౌ చేస్తారు. ఏం చేస్తారు? డిజలౌ చేస్తారు. ఓకే, రైట్. సో 40A(5). నెక్స్ట్ 40A లో కంప్లీట్ అయినాయి. 40A లో ఎన్ని క్లాసెస్ చూసామా టోటల్ గా మనం? 40A1, 40A2, 40A3, 40A1A, 40A4, 40A5 చూసామమ్మా. సో 40A3 కూడా రాసాం. ఓకే, సో 40A5 వరకు చూసాం, అంతేనా? ఓకే, 40A2B వరకు, 40A2B కూడా చూసాం. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా నెక్స్ట్ మనం ఎందులోకి వస్తామంట? 40b. అర్థమైందా? ఇవన్నీ కూడా మీరు ఒక చార్ట్ కింద రాసుకుని 40A లో ఏమేమైతే కవర్ అయినాయో క్లాజులు, ఆ క్లాజులన్నీ రాసుకుని దేనికి మనం చేసామో ఒక చార్ట్ కింద ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్దమ్మా. సో బుక్ ని అడ్డంగా తిప్పి ఒక చార్ట్ డీటెయిల్డ్ గా జస్ట్ ఓన్లీ ఫర్ ది క్లాజెస్ రాసుకోండి, ఓకేనా? అవి గుర్తుండడానికి కోసము. తర్వాత 40b, డిసల్వెన్స్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఆర్ LLPs అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా LLPs కి స్పెసిఫిక్ గా పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కి అప్లికబుల్ అయ్యే 40b ప్రొవిజన్ అంట. ఓకే, రైట్. సో 40b ప్రొవిజన్ ఏంటమ్మా? పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కడితే మళ్ళీ పార్ట్నర్ ట్యాక్స్ కట్టాలి అదే అమౌంట్ మీద. ఎందుకు కట్టకలేదు? పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ పార్ట్నర్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్, డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, సో అలా కాకుండా పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంట. అప్పుడు అది ఎక్స్పెండిచర్ అవుతుందా పార్ట్నర్షిప్ ఫర్మ్ కి? అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్స్ పడుతుందా? పడట్లేనప్పుడు ఎవరి చేతిలో ట్యాక్స్ పడుతుంది? పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ పడుతుంది. అవునా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ జనరల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో చూస్తే గనక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ట్యాక్స్ తగ్గిపోవాలనుకోమా, మనం ఏం చేస్తాం? ఇప్పుడు పార్ట్నర్ ఏమో నార్మల్ గా 10 లక్షలు కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ అరేంజ్ చేసింది అనుకోమా, ఏం చేస్తాం? 30% ట్యాక్స్ చేస్తాం. 30% అంటే ఎంత? 3 lakhs ట్యాక్స్ కట్టాలి అట్లీస్ట్ 30% అనుకుంటే కనుక, అవునా? అదే ఆ 10 lakhs ప్రాఫిట్ ని రెమ్యూనరేషన్ కింద పార్ట్నర్ కి ఇచ్చేస్తుంది అనుకో, 10 లక్షలని రెమ్యూనరేషన్ కింద పార్ట్నర్ కి ఇచ్చేస్తుంది అనుకోమా పార్ట్నర్షిప్ ఫర్మ్, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? పార్ట్నర్ కి ఆ 10 లక్షలు కూడా ఏమవుతుంది? ట్యాక్సబుల్, అంతేనా? ఎస్ ఆర్ నో? పార్ట్నర్ ఎంత ట్యాక్స్ కడితే సరిపోద్ది? అట్లీస్ట్ 1,25,000 ఎంతో ట్యాక్స్ పెడితే సరిపోదు. 1,20,000 17,000 ఎంతో వస్తుంది ట్యాక్స్, ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా కలిగితే. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో అలాగా మనం ఏం చేస్తే సరిపోద్ది? పార్ట్నర్ కి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తే వాటి చేతిలో కనుక ఇండివిజువల్ ట్యాక్స్ కాబట్టి 3 lakhs వరకు ట్యాక్స్ పడుతుందా? ఒక 1,25,000. సార్ ఇద్దరు పార్ట్నర్స్ కి పనిచేస్తే 5 లక్షల చొప్పున పనిచేస్తే ఏమవుతుంది? జీరో ట్యాక్స్, అవునా? సో అలా అని చెప్పేసి మీరు ఏం చేస్తారు? వచ్చిన ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కి ఏమన్నా ట్యాక్స్ కడతారా? వచ్చిన ప్రాఫిట్ అంతటిని కూడా పార్ట్నర్స్ అందరికీ కూడా రెమ్యూనరేషన్ కింద పనిచేస్తారమ్మా, అవునా? ఎస్ ఆర్ నో? ఎక్స్పెండిచర్ కింద పనిచేయడంతో అమౌంట్ ఏమైపోద్ది? ఇండివిజువల్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇండివిజువల్స్ చేతిలో ఏమవుతుంది? సో ట్యాక్స్ అనేది స్లాబ్స్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ట్యాక్స్ అనేది స్లాబ్స్ ప్రకారం తగ్గిపోతూ వెళ్తారు.
అంటే గవర్నమెంట్ కి రెవెన్యూ లాస్ ఏనా సో మరి ఇలాంటి చర్యల్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా ఏం చేస్తుంది రెస్ట్రిక్ట్ చేస్తుందా చేయదా డిస్ట్రిక్ట్ చేస్తుందంటమ్మా ఎలా డిస్ట్రిక్ట్ చేస్తుంది అని చెప్పేసానంటే కనుక చూడండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంట ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంత పే చేయొచ్చా సార్ 4 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలు పే చేయొచ్చా పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ ఇచ్చిన క్యాపిటల్ కి 5 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయొచ్చా లేదా ఎంచక్క పే చేసుకోవచ్చు అగ్రిమెంట్ లో ఉంటే ఎంచక్క పే చేసుకోవచ్చు కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో అది కుదరదు ఓకేనా ఇన్కమ్ ట్యాక్స్ లో ఏం చేస్తాడంటమ్మా దేర్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్ ఇంట్రెస్ట్ paid to a partner of a firm is not deductible unless the following conditions are fulfilled. It should be authorized by and in accordance with the partnership deal authorized chesi undali. The release of the period falling after the date of the partnership deed ayi undali. Admissible amount shall be restricted to 12% per annum simple interest ayi undalanta. అర్థమైందా సార్ నేను 4 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ ధర్మ వడ్డీలు చెప్పాను అనుకో ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది 5 రూపీస్ వడ్డీ వేసుకుంటే 60%. సో 60% ఇంట్రెస్ట్ అనేది మనం క్లెయిమ్ చేసుకుంటామని చెప్పేసి కుదురుతుందా ఎస్ ఆర్ నో సో కుదరదు కాబట్టి ఇక్కడ ఎంత చెప్తున్నాడమ్మా ఇంట్రెస్ట్ 12% నీకు ఏం చేస్తాడు ఇక్కడ 12% మాత్రం అలౌ చేస్తాడమ్మా అంతకు మించి 12% కంటే మించి 60% 70% అంటే ఏం చేస్తాడు రిజల్వ్ చేస్తాడు అర్థమైందా is it clear or no further the disallowance of interest is subject to the following explanation where a person is a partner in his representative capacity in the firm and receives the interest in his individual capacity from the firm such interest should not be disallowed అని చెప్పేసి అంటున్నాడు explanation 1 sir పార్ట్నర్షిప్ ఫర్మ్ లో రిప్రజెంటేటివ్ కెపాసిటీ ఇండివిజువల్ కెపాసిటీ రెండు ఉంటాయా సపోజ్ ఏ అండ్ కో అనే ఒక కంపెనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందమ్మా బి అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది ఏ అండ్ కోలో ఏడి రెండు పార్ట్నర్స్ అంటే ఇద్దరు పార్ట్నర్స్ అంట ఓకే ఇప్పుడు ఏడి హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ టు ఇన్వెస్ట్ సమ్ ఆఫ్ ది అమౌంట్ ఇన్ బిడి అకౌంట్ బిడి అండ్ కోలో ఏం చేద్దాం అనుకుంటున్నారంట ఇన్వెస్ట్ చేద్దాం డెసిషన్ తీసుకున్నారంట ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంకో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ అవ్వగలదా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంకో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ అవ్వగలదా అంటే సపరేట్ లీగల్ ఎంటిటీ లేదు కాబట్టి అవ్వలేదు మరి ఎలా అవుతారమ్మా ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్ట్నర్ ని ఇక్కడ ఏ అనేవాడిని అందరికో ఏ అనేవాడిని రిప్రజెంట్ చేసేసి ఏం చేస్తారంట ఇక్కడ బీడీ అనుకోలో ఏని పార్ట్నర్ గా ఛార్జ్ అర్థం అవుతుందా సో ఇక్కడ ఏ అనేవాడు ఏ కెపాసిటీలో ఇక్కడ పార్ట్నర్ అయ్యాడమ్మా ఏ అనేవాడు ఏ కెపాసిటీలో ఇక్కడ పార్ట్నర్ అయ్యాడు అమ్మా ఏ అండుకో తరపున కదమ్మా వాడు పార్ట్నర్ అయ్యాడు ఏ అండుకో చేసిన ఇన్వెస్ట్మెంట్ కే కదమ్మా వాడు ఈ పార్ట్నర్ అయ్యాడు అంతేందా అంటే ఏ కెపాసిటీలో ఉన్నాడు అమ్మా ఇక్కడ ఏ అనేవాడు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు వాడు ఇన్వెస్ట్ చేశాడా ఏ అండ్ కో ఇన్వెస్ట్ చేసింది అర్థమైందా అలా కాకుండా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఏ అనేవాడు తన సొంత డబ్బులు కూడా తీసుకెళ్ళి ఏం చేశాడు బి అండ్ కోకి ఇచ్చాడంట ఓకే సార్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఏ కెపాసిటీలో ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటుంది ఏ కెపాసిటీలో అమ్మా ఎలాగమ్మా ఇండివిజువల్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ గా రిసీవ్ చేసుకుంటే రిప్రజెంటేటివ్ గా రిసీవ్ చేసుకుంటే ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటుంది అప్పు ఇచ్చింది ఏ కెపాసిటీ ఇండివిజువల్ కెపాసిటీ మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటుంది ఏ కెపాసిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క రిప్రజెంటేటివ్ కెపాసిటీ అప్పుడు మనకి టీడీఎస్ అనేది డిజల్వెన్స్ అనేది ఉంటుందా టీడీఎస్ డిజల్వెన్స్ అనేది ఉంటుందా ఉండదు ఎందుకంటే ఇంట్రెస్ట్ నువ్వు ఏ కెపాసిటీలో తీసుకున్నావు అనేది అర్థమైందా నెక్స్ట్ where a person who is the partner in his individual capacity receives interest for on behalf of someone else from the firm where he is a partner such interest should not be
డిజలౌడ్ అని చెప్పేసి అంటున్నాడు. వాడు పార్ట్నర్ ఏమో రిప్రజెంటేటివ్ కెపాసిటీ, లోన్ ఇచ్చిందేమో ఇండివిజువల్ కెపాసిటీ. అప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోమ్మా, రిసీవ్ చేసుకుంటాడు వీడు, కానీ ఏ కెపాసిటీలో? ఇండివిజువల్ కెపాసిటీయా పార్ట్నర్షిప్ ఫర్మ్ కెపాసిటీ అనేది చూడాలి. అర్థమైందా? సో దాని ప్రకారం ఏమవుతుంది, డిజల్వెన్స్ అనేది అట్రాక్ట్ అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్, any amount paid by way of salary, bonus or commission remuneration hereinafter by a firm to a partner is not deductible if the computation of the income of the firm unless the following conditions are fulfilled. మా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ అంతా కూడా దేని గురించి మాట్లాడాడు? ఇంట్రెస్ట్. సెకండ్ పాయింట్ అంతా దేని గురించి మాట్లాడుతున్నాడు? సాలరీ, బోనస్, కమిషన్, రెమ్యూనరేషన్ బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ పాయింట్ గురించి మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడమ్మా. సో ఇక్కడ చూడండి, ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై అండ్ రికార్డ్స్ ఇన్ ద పార్ట్నర్షిప్ డీడ్ అండ్ a period of falling after the date of partnership deed, and it should be paid to a working partner and should be within a prescribed లిమిట్స్ లోపు ఉంటే కనుక అలౌ చేస్తారంటే. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తారు. ఎక్కడ ఉండాలి? పార్ట్నర్షిప్ డీడ్ లో మెన్షన్ చేసి ఉండాలి. ఇక్కడ ఏమై ఉండాలమ్మా? ఇట్ షుడ్ రిలేట్ టు ఏ పీరియడ్ ఫాలింగ్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ లో ఉండాలి. పార్ట్నర్షిప్ డేట్ తర్వాత నుంచే నీకు రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ లాంటివి పే చేస్తూ ఉండాలి. అది కూడా ఎక్కడి నుంచి అమ్మా? ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ అంటే ఏంటంట చూడండి, ఆన్ ది ఫస్ట్ ఆఫ్ ది 3 lakhs ఆర్ ఇన్ కేస్ ఆఫ్ లాస్. లాస్ వస్తే కనుక పార్ట్నర్స్ రెమ్యూనరేషన్ తీసుకోకూడదా? అంటే తీసుకోవచ్చు. ఓకే, ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్సఫిషియెంట్ గా ఉంటే అప్పుడు 1,50,000 ఆర్ 90% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎంతమ్మా? 1,50,000 కానీ 90% కానీ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఏది ఎక్కువైతే అది. ఓకే, ఆన్ ది బ్యాలెన్స్ ఎంత చేయాలంట? 60% ఆఫ్ ది, ఇక్కడ మనం టీడీఎస్ అనేది, ఇక్కడ సారీ టీడీఎస్ కాదు, మన రెమ్యూనరేషన్. ఇప్పుడు సపోజ్ 5 లక్షలు కనుక మీ ప్రాఫిట్ ఉందనుకోమ్మా, 5 లక్షలు మీ ప్రాఫిట్ ఉంటే దీన్ని ఎలా బైఫర్కేట్ చేస్తారు చెప్పండి? ప్రాఫిటే కదా ఉంది, లాస్ లేదు కదా. సో ఫస్ట్ 3 lakhs మీద మీరు ఏం చేయాలి? 5 lakhs మీద, ఫస్ట్ 3 lakhs మీద 90% ఎలిజిబుల్ ఏంటి? రెమ్యూనరేషన్, బోనస్ అలాంటివి క్లెయిమ్ చేయడానికి. సో తర్వాత మరి రిమైనింగ్ 2 lakhs మీద 60% అంటే ఎంతమ్మా? 3 lakhs మీద 90% అంటే 2,70,000 ప్లస్ 2 lakhs మీద 60 అంటే 1,20,000 అంటే 1,20,000. అప్పుడు ఎంతమ్మా? 3,90,000 అంటే 5 లక్షలు కనుక ఫర్మ్ ప్రాఫిట్ గా చూపిస్తే నువ్వు రెమ్యూనరేషన్, బోనస్ అలాంటివి బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్ ఎంత వరకు తీసుకొచ్చంట? మిగతా 1,10,000 మీద ఎవరు పే చేయాలి? పార్ట్నర్షిప్ ఫర్మే ట్యాక్స్ పే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ 3,90,000 మీద పార్ట్నర్షిప్ ఫర్మే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. రిమైనింగ్ 1,10,000 మీద పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ పే చేయాలి. 3,90,000 ఏం చేయాలి? రెమ్యూనరేషన్ కింద అలౌ చేయొచ్చు. సార్ ఇప్పుడు నా రెమ్యూనరేషన్ అనేది 3,60,000 అని అనుకోము, అప్పుడు ఇక్కడ అలౌబిలిటీ 3,90,000, నా రెమ్యూనరేషన్ ఎంత? 3,60,000 అనుకుంటే విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నట్టు కదమ్మా. ఎస్ ఆర్ నో? విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ లిమిట్ దాటిపోతే, ఇప్పుడు సపోజ్ 4,20,000 వచ్చింది అనుకోమ్మా, అప్పుడు 3,90,000 వరకు అలౌ చేస్తాం, మిగతా 30,000 డిజలౌ చేస్తాం, యాడ్ బ్యాక్ చేస్తాం. అర్థమైందా? 40B ప్రకారం యాడ్ బ్యాక్ చేస్తాం. అర్థమైందమ్మా? అమ్మా ఇక్కడ ఈ లిమిట్ చెప్పింది దేనికి సంబంధించి చెప్పాడమ్మా? ఇంట్రెస్ట్ ఇంక్లూడెడా? సాలరీ, బోనస్, కమిషన్ బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్. అమ్మా ఇంట్రెస్ట్ వేరు, ఈ సాలరీ, బోనస్, కమిషన్ అనేది వేరు. అర్థమైందా? రెండు సెపరేట్ పాయింట్స్. ఇక్కడ 3 lakhs అని అన్నాడు కదా, 3 lakhs అప్ టు ఫస్ట్ 3 lakhs అని అన్నాడు కదా. ఈ 3 lakhs ని దేంతో రిప్రజెంట్ చేస్తాడు తెలుసమ్మా?
3 lakhs is represented by book profit. ఏంటంట 3 lakhs is represented by book profit. Sir, what is book profit and what are the things to be covered and for the calculation of book profit? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా?